హాయ్ అందరికి ఇంతకు ముందు వీడియోలో నేను వాట్సాప్ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను అన్నాను కదా. సో అస్సలు మిస్ అవ్వకండి. మీరు కనుక ఇంటి నుంచి ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీకు వాట్సాప్ క్యాటలాగ్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందండి. అండ్ మీకు ఈ వాట్సాప్ క్యాటలాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒక వెబ్సైట్ లాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫ్రీగానే ఉంటుందండి. ఎవరికి డబ్బులు పే చేయకుండానే మీరు మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని వాచ్ చేసేయండి. వాట్సాప్ క్యాటలాగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్తో. ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్కి నాకు ఎన్ని శారీస్ వస్తాయి? మినిమం ఒక 50 శారీస్ అనుకుందాము. అంటే నార్మల్ రేంజ్ శారీస్ అయినా ఒక 50 శారీస్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ 50 శారీస్లో ఒక 5 డిజైన్స్ అనుకోండి. ఆ 5 డిజైన్స్లో ఒక్క డిజైన్కి ఒక 10 కలర్స్ ఉంటాయి. నేను ఈ 10 కలర్స్ని కస్టమర్స్, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను కదా రెగ్యులర్గా ఈ శారీస్ ఉన్నాయని, కస్టమర్స్ నాకు శారీస్ కావాలి అని మెసేజ్ చేసినప్పుడు నేను ఒక్కొక్కరికి సపరేట్గా ఈ 50 శారీస్ ఇమేజెస్ని అయితే పంపించలేను కదండి. సో అలాంటి వాళ్ళ కోసమని ఈ వాట్సాప్ క్యాటలాగ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే ఈ 50 శారీస్ ఒకేసారి పంపించలేము కదా, ఎందుకంటే 50 శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి గ్యాలరీలో, మళ్ళీ వాళ్ళకి సెండ్ చేయాలి, ప్రతి శారీ ప్రైస్ ఎంత పడుతుందో చెప్పాలి, ఇవంతా కూడా పెద్ద ప్రాసెస్. కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్తున్నారు. వెబ్సైట్కి చాలా మనీ అవుతుంది. మీరు స్టార్టింగ్ స్టేజెస్లో వాట్సాప్ క్యాటలాగ్ సరిపోతుందండి. మీరు వాట్సాప్ క్యాటలాగ్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో తెలియక నేను కూడా ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి వెంటనే పిక్స్ పంపించేదాన్ని. ఒక్కొక్కరికి పిక్స్ పంపించే వరకు అసలు ఎంత టైం వేస్ట్ అయ్యేదో. సో అలాంటి టైంలో నేను వాట్సాప్ క్యాటలాగ్ అంటే ఏంటో తెలుసుకొని వాట్సాప్ క్యాటలాగ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మన కస్టమర్స్కి, అంటే మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ హెయిర్ యాక్సెస్ కావాలి అనుకునే వాళ్ళకి డైరెక్ట్గా క్యాటలాగ్ పంపించేస్తున్నాను. సో ఈ క్యాటలాగ్లో ఏమైపోతుందంటే మీరు వాట్సాప్ నార్మల్ యాప్ కాదండి, బిజినెస్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీరు మీ బిజినెస్ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయాలి. వన్స్ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే వాట్సాప్ క్యాటలాగ్ అని ఉంటుంది. ఆ క్యాటలాగ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క ఫోటోని కూడా మీరు అప్లోడ్ చేసి ఆ శారీ ప్రైస్ ఎంత పడుతుంది, అండ్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారా, అండ్ దాని నేమ్ ఏంటి, అండ్ ఆ శారీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒక్కొక్క శారీ గురించి ఒక్కటేసారి ఇవ్వచ్చు. అంటే ఆ 50 శారీస్ గురించి నేను ఒక్కటేసారి ఇచ్చేస్తున్నాను వాట్సాప్ క్యాటలాగ్లో. సో ఎవరైనా కస్టమర్స్ కావాలి అన్నప్పుడు నేను వెంటనే ఈ క్యాటలాగ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ని వాళ్ళకి సెండ్ చేస్తాను. సెండ్ చేయగానే వాళ్ళు ఇక్కడ ఏంటి మనకు ఉండే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫొటోస్ పంపించాను అనుకోండి, కస్టమర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నాకు ఆ ఫొటోస్ రిటర్న్స్ పంపించేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేదాన్ని, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పడుతుందో మళ్ళీ క్యాల్కులేటర్ తీసి క్యాల్కులేట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మనకు వెబ్సైట్ లేదు. సో నేనే అన్ని క్యాల్కులేట్ చేసుకునే వరకు ఫుల్ టైం వేస్ట్ అయ్యేదండి. సో ఈ వాట్సాప్ క్యాటలాగ్ ఏంటి అంటే యాడ్ టు కార్ట్. ఇప్పుడు మనం మీషో, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్లో మనకి యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అలాంటి ఆప్షన్ మనం ఒక్క రూపాయి కూడా పే చేయకుండా వాట్సాప్ క్యాటలాగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్కి ఈ 50 శారీస్లో 5 డిజైన్స్లో 5 శారీస్ కావాలి. సో ఆ 5 శారీస్ని వాళ్ళు యాడ్ టు కార్ట్ చేసుకుంటారు. అలా కార్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని శారీస్ కావాలి అనేది ఆటోమేటిక్గా వాట్సాప్ క్యాటలాగ్లోనే కనిపించేస్తుంది. వాళ్ళు ఏమేమి యాడ్ చేసుకున్నారు, అలాగే ఆ యాడ్ చేసుకున్న శారీస్కి ఎంత ప్రైస్ అయింది కూడా వాళ్ళకి ముందే కనిపించేస్తుంది. అంటే ప్లేస్ ఆర్డర్ మీద వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళకి కనిపించేస్తుంది ఎంత ప్రైస్ పడింది అని. సో మనకి ఇటు క్యాలిక్యులేట్ చేసే పని ఉండదు, అండ్ అటు ప్రతి ఒక్కరికి ఈ 50 శారీస్ పిక్స్ పంపించే పని కూడా ఉండదు. అసలు వాట్సాప్ క్యాటలాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను స్క్రీన్ రికార్డింగ్ లో చూపిస్తాను, చూసేయండి. మీ మొబైల్లో వాట్సాప్ యాప్ కాకుండా వాట్సాప్ బిజినెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లో సెర్చ్ దగ్గర వాట్సాప్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. సో మీకు వెంటనే ఈ యాప్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ గా ఓపెన్ అనే ఆప్షన్ కనిపించేస్తుంది. మీరు ఇన్స్టాల్ చేయకపోతే కనుక ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకోగానే ఇక్కడ మీకు కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఎలాగో బిజినెస్ కోసం సపరేట్ మొబైల్ నెంబర్ తీసుకుంటారు కదా, ఆ మొబైల్ నెంబర్తోనే ఈ
యాప్ ని లాగిన్ చేయండి. పర్సనల్ నెంబర్ తో మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి మీకు పర్సనల్ నెంబర్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. మీరు సపరేట్ గా బిజినెస్ కోసం ఒక నెంబర్ తీసుకోండి. అన్ని పర్మిషన్స్ అలో చేశాక ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు బిజినెస్ కోసం వన్ సపరేట్ ఈమెయిల్ ఐడి కూడా తీసుకోవాలి అని చెప్పాను కదా, ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. అయిపోయాక మీరు ఇక్కడ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంటారు కదా, బ్రాండ్ నేమ్ బిజినెస్ నేమ్ ఇచ్చేసేసి ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి మీ బిజినెస్ ది. ఇక్కడ నేను షాపింగ్ అండ్ రీటైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఏ టైంలో మీ బిజినెస్ ని రన్ చేస్తారో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఆల్వేస్ ఓపెన్ అని ఇచ్చాను. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ లో మీరు ఏ డేస్ లో మీ బిజినెస్ ని రన్ చేస్తారు అని అడుగుతుంది. సో మీరు ఏదైనా సెలెక్టెడ్ అవర్స్ ఉంటే సెలెక్టెడ్ అవర్స్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆల్ డేస్ 24 అవర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పేజ్ లో మీరు ప్రొఫైల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ షాప్ ఫోటో కానీ మీ ప్రొడక్ట్స్ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఏదైనా పర్టికులర్ అడ్రస్ ఉంటే కనుక ఆ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ లేదు మీ బిజినెస్ కి ఏ అడ్రస్ లేదు, ఆన్లైన్ బిజినెస్ అయితే మై బిజినెస్ డజంట్ హ్యావ్ ఏ పర్టికులర్ లొకేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. డిస్క్రిప్షన్ మీరు ChatGPT నుంచి తీసుకోవచ్చు, లేదా మీ ఓన్ గా ఏదైనా టైప్ చేసి ఇచ్చేసేయండి. మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేస్తేనే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనబుల్ అవుతుంది. సో మీరైతే మీ బిజినెస్ గురించి టైప్ చేసేయండి. పేజ్ లో మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంటుంది. బిజినెస్ ప్రొఫైల్ క్యాటలాగ్ మెసేజింగ్ టూల్స్ అని ఉంది కదా, ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరు ఇక్కడ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. క్యాటలాగ్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఫోటో అండ్ మీ బిజినెస్ నేమ్ ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ యాడ్ లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ మీరు బ్రాండ్ నేమ్ అయినా లేదా ముందుగానే మీరు బిజినెస్ నేమ్ ఇచ్చారు కదా, అదే నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. యాడ్ బిజినెస్ టైప్ అని ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మీది సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అని అయితే అడుగుతుంది. మీరు సింగిల్ ఓనర్ అయితే సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఇవ్వండి, లేదా మీ బిజినెస్ టైప్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు బిజినెస్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీ బిజినెస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ లో యాడ్ కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదా ఇవ్వకున్నా పర్వాలేదు. ఆప్షన్ కూడా మీరు ఫిల్ చేసేయాలి. ఇక్కడ మీకు మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 3 అడుగుతుంది. ఇవి 3 అయితే మీరు ఫిల్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా క్యాటలాగ్ అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఎనబుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు యాడ్ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మీ ప్రొడక్ట్స్ ని ఒకదాని తర్వాత మరొకటి మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఫొటోస్, వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి మీ ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, సేల్ ప్రైస్, డిస్క్రిప్షన్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కానీ ఇక్కడ కింద హైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, హైడ్ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. ఇంత ఈజీగా మీరైతే అప్లోడ్ చేయొచ్చండి మీ క్యాటలాగ్స్ ని. ఇక్కడ నేను అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే ప్రాసెస్ లో మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటినీ డిఫరెంట్ కలెక్షన్ లాగా కానీ న్యూ ఐటమ్స్ లా కానీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీకు అన్ని సేమ్ కేటగిరీస్ అయితే ఉండవు కదా, డిఫరెంట్ కేటగిరీస్ ని కూడా మీరు ఇలా కేటలాగ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ అప్లోడ్ చేశాక మీరు ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ ఆర్ షేర్ లింక్ మీద క్లిక్ చేసి మీ కస్టమర్స్ కి షేర్ చేయొచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, నేను ఫస్ట్ షేర్ చేశాను. ఇప్పుడు నా కేటలాగ్ ఎలా కనిపించేస్తుందో నేను చూస్తున్నాను. ఇలా మీ కేటలాగ్ అయితే కనిపిస్తుంది కస్టమర్స్ కి. వన్స్ వాళ్ళు కేటలాగ్ విజిట్ చేశాక ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ని క్లిక్ చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ని వాళ్ళు ప్లస్ చేసుకోవచ్చు అండ్ మైనస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా కార్ట్ చేసుకొని లాస్ట్ లో వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ వాళ్ళు చూసుకొని మీకు యాడ్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ లింక్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన వెంటనే నా వాట్సాప్ మొబైల్ నెంబర్ కి వెంటనే ఆ లింక్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి 18 ఐటమ్స్ నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, ఆ లింక్ అయితే ఇక్కడికి వచ్చేసింది చూడండి. వ్యూ రిసీవ్డ్ కార్ట్ మీద క్లిక్ చేయగానే 18 ఐటమ్స్ లిస్ట్ విత్ ప్రైస్ కూడా వచ్చేసింది. సో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. వెంటనే మీరు కస్టమర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని స్కానర్ ఆర్ మొబైల్ నెంబర్ పెట్టేసి మీరు పేమెంట్ చేంజ్ చేసుకొని వాళ్ళకి డెలివరీ చేసేస్తే సరిపోతుంది.
అంతే కాదండి, మీరు వాట్సాప్ నుంచి డైరెక్ట్‌గా పేమెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ పేమెంట్స్‌లో యూపీఐ యాడ్ చేసుకోవచ్చు. లేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ కస్టమర్స్‌కి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే గ్రీటింగ్ మెసేజ్, అవే మెసేజ్ అండ్ క్విక్ మెసేజెస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే వెంటనే మీరు రిప్లైస్ ఇవ్వలేకపోయినా ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా వాళ్ళకి రిప్లైస్ ఇచ్చేసి పెట్టేస్తే వన్స్ వాళ్ళు మీకు మిమ్మల్ని మీ వాట్సాప్ ప్రొఫైల్‌ని వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వెంటనే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతది. సో, ఇంత సింపుల్‌గా అండ్ ఇంత ఆటోమేటిక్‌గా, ఇంత ఫ్రీగా వచ్చిన ఈ వాట్సాప్ క్యాటలాగ్‌ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇంత ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకి ఒక సింగిల్ క్లిక్‌తో అయిపోతది. అంటే కస్టమర్స్‌కి పంపించే అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఒక వెబ్‌సైట్ వర్క్ చేసినట్టు చేస్తది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లోనే మీరు వెంటనే వెబ్‌సైట్‌కి వెళ్ళకండి. నేను కూడా వెబ్‌సైట్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ వాట్సాప్ క్యాటలాగ్ ఉంటుంది కదా అని నేను సెర్చ్ చేసి నేను ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాక మీకు చెప్తున్నాను. ఇదేమి ఫేక్ కాదండి. ఎవరికీ డబ్బులు పే చేయకుండా మీ మొబైల్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ పని మాత్రం చేయండి. అది కూడా ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు మన దగ్గర చాలా మంది స్టాక్ తీసుకున్నారు కదా! హెయిర్ యాక్సెసరీస్ కాంబోస్ సెట్ చేసి పెట్టుంటారు కదా! వాళ్ళు కూడా ఇలా 99 కాంబో, 159 కాంబో, 200 కాంబో అని మీరు సెట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా! అది కూడా ఇలా క్యాటలాగ్ లాగా సెట్ చేసి పెట్టండి. ఎందుకంటే కస్టమర్స్ మీకు కావాలి అనగానే మీరు ఈ క్యాటలాగ్ పంపించారనుకోండి, ఏమేమి ఉంటాయో ఈజీగా తెలిసిపోతది. వాళ్ళకి ఏది కావాలంటే అది చూస్ చేసుకొని మీకు లింక్ సెండ్ చేస్తారు. సో, ఇంత ఈజీగా ఉంటది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్స్ చేయండి. నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో కంప్లీట్‌గా షేర్ చేస్తాను. వాట్సాప్ క్యాటలాగ్ వల్ల నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఎప్పుడూ మంచి కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే వాట్సాప్ క్యాటలాగ్ నేను వాళ్ళకి పంపించేదాన్ని. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అండ్ నాకు మనీ అయితే పే చేసేవాళ్ళు. కానీ అలా పే చేసినప్పుడు నేను హెయిర్ యాక్సెసరీస్ చేస్తున్నానని చెప్పాను కదా! ఆ హెయిర్ యాక్సెసరీస్‌లో కొన్ని ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. కానీ ప్రతిసారి నేను దాన్ని చూసుకొని అంటే అక్కడ హైడ్ అనే ఆప్షన్ ఉంటది. వన్స్ మీ దగ్గర స్టాక్ అయిపోయాక హైడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఉంటది. సో, నేను అలా చేయకుండా ఉండేవరకి ఎక్కువ మందికి నేను క్యాటలాగ్స్ పంపించే వారికి వాళ్ళు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయినవి కూడా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో, ఇదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. కానీ మిగతాదంతా ఒక వెబ్‌సైట్ వర్క్ చేసినట్టే చేసిందండి. నాకైతే వాట్సాప్ క్యాటలాగ్ చాలా యూజ్ అయింది. మీకు కూడా అవుతది. సో, మీరు కూడా వాట్సాప్ క్యాటలాగ్ క్రియేట్ చేసుకోండి. మీ స్మాల్ బిజినెస్‌కి ఎవరైనా కస్టమర్స్ అడిగితే డైరెక్ట్‌గా లింక్ పంపించండి.